కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభం. యువతీ యువకులకు మెరుగైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో మంచిర్యాల జిల్లా మందమర్రిలో కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ను బుధవారం రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతీ యువకులకు 60 రోజుల పాటు నిర్వహించే ఈ ఉచిత శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. నిరుద్యోగ యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మెరుగైన స్కిల్స్ ను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పేద, ఆర్థికంగా వెనుకబడిన యువతకు సరైన మార్గదర్శకత్వం అందించి ఉద్యోగ సాధనకు దోహదపడడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచిగా ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళకు ఉద్యోగాలని చెప్పి కాకా వెంకటస్వామి కోచింగ్ సెంటర్ ద్వారా చెన్నూరులో ఒక సెంటరు, మందమరిలో ఒక సెంటరు ప్రారంభం చేయబోతున్నాం. దీనికి అందరూ కూడా అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. మీకు ఎస్ఐ ఉద్యోగం రావాలంటే మంచిగా ట్రైనింగ్ అయిపోతే మనము ఈ 7,000 ఉద్యోగాలు ఏదైతే ఎస్ఐకి నోటిఫై అయిందో మంచి అవకాశాలు ఉన్నాయి. సో మన మందమరి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకొని క్రమశిక్షణతో, ఒక పట్టుదలతోని ఈ 60 రోజులు అటెండ్ చేసి వీళ్ళు ప్రిలిమినరీలో పాస్ అయితే మళ్ళీ ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. త్వరలోనే అది కూడా మనము వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు వచ్చేలాగా మనము ఈ ప్రాంతంలో నేను మీ ఎమ్మెల్యేగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీరు ఏదైతే ఒక ప్రైవేట్ కోచింగ్ హైదరాబాద్, వరంగల్ పోతే నేర్చుకున్నటువంటి అభ్యర్థి మీకు ఏదైనా సబ్జెక్ట్ కాకపోతే అని మీ తరఫున వాళ్ళు డబ్బులు కడుతున్నారని గుర్తించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవుతున్నాను. థ్యాంక్ యూ. ఇమ్మీడియట్లీ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫిలిప్స్ కంప్లీట్ అయ్యి, మెయిన్స్ కంప్లీట్ అయ్యి, తర్వాత ఎగ్జామ్ అయిపోయి వీళ్ళు ట్రైనింగ్, పోలీస్ ట్రైనింగ్ కాలేజీలకు వెళ్ళగానే మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ఈ కాకా ఫ్రీ ట్రైనింగ్, ఎస్ఐ ట్రైనింగ్, కానిస్టేబుల్ ట్రైనింగ్ కి వచ్చిన క్యాండిడేట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొదటిగా చెప్పవలసిన విషయం ఏంటంటే, కాకా గారు ఎప్పుడు ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ పెట్టేవాళ్ళు.